హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు మెయిన్ డోర్ పక్కన కొన్ని చెట్లయితే నాటానండి. ఇక్కడ మీరు టీపాయ్ మీద చూడొచ్చు. స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్ అయితే కొద్దిగా పెరిగింది. అలాగే బ్యాంబో ప్లాంట్ కూడా కొద్దిగా హైట్ అయితే వచ్చింది. అందుకని చెప్పేసి బ్యాంబో ప్లాంట్‌లో ఒక స్టెమ్ తీసుకొని కొద్దిగా కలర్ స్టోన్స్ వేసి మెయిన్ డోర్ పక్కన పెట్టేశాననమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే మనీ ప్లాంట్ ఒకటేమో పైకి అల్లిస్తున్నాను. ఇంకొకటేమో బాగా గుత్తులు గుత్తులుగా వచ్చేలాగా ఆకులనైతే అలా అల్లిస్తున్నానండి. ఇంక ఇంట్లో ఎన్ని చెట్లుంటే అంత బావుంటుందనమాట. మనకి ఫీలింగ్ కూడా బాగా పాజిటివ్‌గా ఉంటుంది. అందుకని జెప్పేసి ఇంకా చెట్లయితే వేశాను. ఇంకా వెయ్యాలన్న కోరికైతే ఉందండి. చాలా చెట్లు వెయ్యాలని. చూడాలి మరి అది ఎప్పటికవుతుందో. ఇంక ఈరోజైతే స్నాక్స్ ఏదైనా చేద్దాము అని జెప్పేసి పల్లి పట్టి ట్రై చేశానండి. అదేనండి పప్పు చెక్క. ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. మా మమ్మీయే జేసిచ్చేది. మేము పక్క నుండి చూసేవాళ్ళం ఎట్లా చేస్తుందా ఏందని. బట్ ఇవాళ మాత్రం మా మమ్మీ దగ్గర లేదు. నేను ఫోన్‌లో అడిగి ఎలా చేయాలో కనుక్కొని ట్రై చేశాను. బట్ సక్సెస్ అయిందిలెండి. కాకపోతే ఇంక పాకం అది రెడీ చేశాననమాట. బెల్లాన్ని కరగనిచ్చేసి బాగా ముదురు పాకం వచ్చేలాగా అంటే వాటర్‌లో వేస్తే మనకి అది ఉండవ్వాలి. ఇంకా అలా పాకాన్ని రెడీ చేసేసుకొని పల్లీలన్నీ గూడా వేయించి, పొట్టు తీసేసి తర్వాత ఒక ప్లేట్‌లో నెయ్యంతా పూసేసి, ఇంకా పల్లీలు వేసేసి, ఆ పైన పాకం వేసి మొత్తానికి స్ప్రెడ్ చేసేసి, ఇంకా స్పూన్ తోటయితే ఇలా స్ప్రెడ్ చేశానండి మొత్తాన్ని గూడా. అంటే మనకి పీసెస్ అది రావాలి గాబట్టి, ఇది బిగించుకోవడానికి ఒక 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఆ తర్వాత పీసెస్‌గా కట్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ టైమ్ ట్రై చేశానండి. బానే సక్సెస్ అయింది. ఇంకా చీమలవి వస్తుంటాయి కదా! సమ్మర్ గాబట్టి అందుకని చాక్ పీస్ గీసి పక్కన పెట్టేశాను. ఇంకా అలాగే ఇంక రేపటికి బ్రేక్‌ఫాస్ట్‌కి దోస పిండి, ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టేశానండి. ఓన్లీ ఇడ్లీలు తినాలంటే మనకంత తినబుద్ధి కాదు మాకు. అందుకని చెప్పేసి ఇడ్లీ, దోస 2 కూడా పిండ్లు వేసేసి పక్కన పెట్టేసి, అలాగే ఇంకా నైట్ డిన్నర్‌లోకి దొండకాయ ఫ్రై చేశాను. దాంతో పాటు సాంబార్ పెట్టాను. తోటకూర సాంబారు. మనం ఆకుకూరలతోటి కూడా సాంబార్‌లాగా అలా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా బావుంటుంది. ఎప్పుడన్నా ట్రై చేయండి. నేను పాలకూర పప్పుతోటి, తోటకూర పప్పుతోటి సాంబార్ అది కూడా చేస్తుంటాను. అంటే ఆకుకూరలతోటి కూడా నేను సాంబార్ అది పెడుతుంటాను. టేస్ట్ అయితే బావుంటుంది. ఈరోజు నిమ్మకాయ పచ్చడి కూడా పెట్టాలండి. ముందైతే ఇది బిగుసుకున్నట్లుందిలే అని చెప్పేసి ముక్కలు కట్ చేద్దామని చెప్పేసి మూతయితే ఓపెన్ చేస్తున్నాను. చూసారు గదా! మొత్తం బాగా గట్టిగా అయిపోయిందనమాట. ఇంక దీన్ని అట్లకాడ లాంటిది దాంతో గాని, లేకపోతే ఏదైనా ఒక పెద్ద గట్టిగా ఉన్న స్పూన్‌తో గాని పైకి లేపితే మనకి పీసెస్ వస్తుంది. చాలా గట్టిగా బిగిసిపోయిందనమాట ఇంకా. ఇక్కడ చూసారు గదా! ఇంకా పర్ఫెక్ట్‌గా అయితే చిన్న చిన్న పీసెస్ అయితే రావండి. ఇది పప్పు చెక్క గాబట్టి. కాకపోతే ఇంకా ముక్కలు షేప్ అయితే ఉండదు. బట్ ముక్కలైతే వస్తాయి. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. ఇక్కడ చూసారు గదా! సేమ్ ఇంకా బయట మనం కొన్నప్పుడు ఎలా అయితే మనకి ఆహ్, మరీ పాకంగా కాకుండా ఉంటుందో సేమ్ ఇంకా అలానే వచ్చిందనమాట టేస్ట్ గూడా. ఇంక ఈ మొత్తాన్ని గూడా తీసి ఒక బాక్స్‌లో అయితే పెట్టేస్తున్నానండి. ఇంక తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే అని జెప్పేసి అన్నీ గూడా పీసెస్‌ని అక్కడ పక్కన పెట్టేశాను. ఇంకొద్ది గూడా చెయ్యొచ్చు పల్లి పట్టి. కాకపోతే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నాను గాబట్టి ఒకవేళ సక్సెస్ కాకపోతే మళ్ళీ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది అని జెప్పేసి ఎక్కువైతే నేను ట్రై చేయలేదనమాట. జస్ట్ ఒక రైస్ కుక్కర్ కప్పుతోటి ముప్పావు కప్ అయితే ట్రై చేశానండి ఈరోజు. సక్సెస్ అయింది కాబట్టి ఫర్దర్‌గా కూడా చేయొచ్చనమాట. ఇంక ఇవన్నీ కూడా ముక్కలు నేను చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టేసేటప్పుడు అవి మిగిలిపోయినాయనమాట. ఇంకా సరే అవి తర్వాత తిందాంలే అని చెప్పేసి ఒక గిన్నెలోకైతే పోసాను. అలాగే ఇంకా నిమ్మకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి ఈరోజు. మాకు ఇంకే పచ్చడున్నా లేకపోయినా నిమ్మకాయ పచ్చడైతే కావాలనమాట. మెయిన్ పెరుగన్నంలోకి మా హస్బెండ్‌కి నిమ్మకాయ పచ్చడి ఉండాలి. అందుకోసం అని చెప్పేసి నిమ్మకాయలైతే తీసుకున్నాను. కొన్ని 2, 3 నిమ్మకాయలైతే ఎండిపోయాయండి. అంటే అవి తెచ్చి కూడా 10 డేస్ అవుతుంది. మిగతాయేమో మొన్నది తీసుకున్నాయనమాట. నిన్నే పెట్టేద్దాం అనుకున్నా గానీ కుదరలేదు. ఎప్పుడైనా నిమ్మకాయ పచ్చడి పెట్టాలనుకున్నప్పుడు మనం ఒక డజన్ కాయలు తీసుకుంటే అందులో 7 కాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంటే కాయ సైజుని బట్టి 6 ముక్కలు గానీ, 8 ముక్కలు గానీ అలా కట్ చేసుకోవాలి. 5 కాయల వరకి రసం పిండుకోవాలి. మెయిన్ మనకి గుజ్జు గుజ్జుగా ఉంటేనే టేస్ట్ ఉంటుందనమాట. అందుకని జెప్పేసి ఇక్కడ చూసారు గదా! నేను ఒక 7 కాయలైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఒక బాటిల్ అయితే పెట్టేస్తున్నాను. ముందైతే బాటిల్ గూడా క్లీన్ చేసుకున్నాను. తడేదైనా ఉంటే ఇంత కష్టపడ్డాక మనకది బూజొచ్చేస్తుంది గదా! అందుకని జెప్పేసి నిమ్మకాయలైతే అందులో వేసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలు ఇంకా రసం అయితే పిండుతున్నానండి. మనకి మెయిన్ గుజ్జొస్తదనమాట ఇలా రసం పిండుకుంటే. చాలామంది నిమ్మకాయ పచ్చడి చేసేటప్పుడు కారం గూడా ముందే యేసుకుంటారు. అలాగే నూనె గూడా వేసుకుంటారు. బట్ మేము చేసే పచ్చడి ఎలా ఉంటుందంటే ముందు కాయలు వేసి తర్వాత రసం అందులో పిండేసినాక సరిపడా పసుపయితే యేస్తామండి. పసుపయితే ఒక పెద్ద స్పూనే వేస్తాము.
మనకి చూడడానికి కలరు బావుంటుంది. అలాగే పచ్చడి గూడా పాడవకుండా ఉంటుంది. ఒక 2 స్పూన్‌లయితే పడుతుందనమాట చిన్న స్పూన్లు. దాంతో పాటు ఇంకా కల్లుప్పయితే యాడ్ చేసుకోవాలి. ఒకరు ఎక్కువేసుకున్నా పర్లేదు గానీ, తక్కువైతే మాత్రం మనకి బూజొచ్చిద్దండి. ఒరామొరిగ్గా అనమాట మనకి ఇంత ఇంత వేస్తే సరిపోతుంది అని అనిపించినప్పుడు అంతవరకు వేస్తే సరిపోతుందనమాట. అంటే రఫ్‌గా చూసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ పడుతుంది ఏంటి అని చెప్పేసి. ఇంకిక్కడ చూసారు గదా! ఇంక దాంట్లో పసుపుతో పాటు కల్లుప్పు గూడా వేసేసి మొత్తాన్ని గూడా ఒకసారి బాగా కలిపేసానండి. ఇలా కలిపితే ఏమవుతుందంటే మనకి ఆ ఉప్పంతా గూడా ఆ ముక్కలకి పడుతుందనమాట. ఇంక మొత్తం కలిపేసిన తర్వాత ఒకసారి అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 4 డేస్ వరకి డైలీ స్పూన్ తోటి తిప్పేసుకోవాలండి. అప్పుడు మనకు పచ్చడైతే రెడీ అవుతుంది. ఇక్కడ ఇందాక నేను వాటర్ పిండాను కదా! నిమ్మకాయ వాటరు. ఇప్పుడు చూసారు గదా! మొత్తం వాటర్ అంతా గూడా పైకి తేలుతూ ఉందనమాట. 4, 5 రోజులుంటే ఈ వాటర్ గూడా పీల్చేస్తుందనమాట మొత్తం. ఆ తర్వాత 4, 5 డేస్ తర్వాత 3-4 స్పూన్లు చిన్న స్పూన్లండి కారం వేసుకుంటే సరిపోతుంది. కారం వేసి కలిపేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఎప్పుడు గావాలంటే అప్పుడు తినేయొచ్చనమాట నిమ్మకాయ పచ్చడి. ఆ తర్వాత ఇంకా కిచెన్‌లో జూసారు గదా! ఇందాక పప్పు చెక్క చేసిన ప్లేటయితే నానబెట్టానండి. కొద్దిగా బిగుసుకుపోయింది గాబట్టి పాకం ఎండిపోయింది అందుకని. అలాగే ఇంక ఈ బౌల్స్ అన్నీ గూడా ఇందాక వాష్ చేసి పెట్టేశాను. ఇవన్నీ గూడా రేపటికుంచితే మళ్ళీ మనకి కడగాలన్నా గూడా కష్టంగా ఉంటుందనమాట. ఒకేసారి అన్ని గిన్నెలు కడగాలంటే. అందుకే నేను ఎప్పుడైనా సరే ఎప్పుడు ఈ గిన్నెలు అప్పుడే కడిగేస్తానండి. ఇంకా రైస్ అయితే వండబోతున్నాను. జస్ట్ ఒక రైస్ కుక్కర్ కప్పుతోటి 1 కప్పే గాబట్టి ఇంక రైస్ కుక్కర్‌లో అయితే నేను పెట్టట్లేదండి. విడిగా వండేస్తున్నాననమాట. ఒక కప్పుకి ఒక 3:30 గ్లాసు వాటరయితే యాడ్ చేసి వండుతున్నాను. ఇదైతే ఇంక ఇద్దరికి సరిపోతుంది రైసు. అంటే ఫుల్‌గా కొలుస్తాం కాబట్టి ఒక కప్పు మా ఇద్దరికైతే సరిపోతుందండి కరెక్ట్‌గా. ఇంకివి వైట్ పాలిష్ అండి. ఇంకా అందుకని జెప్పేసి ఇంకా నేనైతే 2 సార్లు కడుగుతున్నాను. మరీ ఎక్కువ సార్లు కడిగితే ఇంక అందులో ఏముండదు. ఇంతకుముందు సింగిల్ పాలిష్ తెచ్చేవాళ్ళం. బట్ అదైతే ఇంకా తినాలని గూడా అనిపించట్లేదు రైసు. కొద్దిగా విరిగినట్లు ఉంటుంది తినేటప్పుడు. బట్ హెల్త్‌కి అదే మంచిది కానీ నాకైతే ఇంక తినాలని అనిపియట్లేదు. అందుకని జెప్పేసి పాలిష్డ్ రైసే తీసుకున్నామనమాట బీపీటీ. జస్ట్ ఒక 1 ఆర్ 2 టైమ్స్ మనము కడిగేస్తే సరిపోతుంది. ఇంక నేను రైస్ అయితే కడిగేసానండి. ఇంకా స్టవ్ మీద పెట్టేస్తే ఈరోజు పనులైతే అయిపోతాయన్నమాట. ఇంకిక్కడైతే నేను 3 కప్ వాటర్ అయితే యాడ్ చేసేసి సిమ్‌లో పెట్టేసి మగ్గనిస్తాను. చాలామంది గంజుంచే పద్ధతి చేస్తుంటారు. సగం బడ ఉడికినాక గంజి ఉంచేసి మూత పెట్టేసి మగ్గనిస్తారు. బట్ నాకట్లా కొలతలైతే నాకది సరిగ్గా తెలీదు. ఇలా కరెక్ట్‌గా మెజర్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుంటాను. అప్పుడైతే మనకింకా మళ్ళీ మళ్ళీ చూడాలనే పనైతే ఉండదనమాట. జస్ట్ ఒక 20 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.